ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మనందరం ఈరోజు ఇలా కూడి వచ్చినందుకు ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ చూసి. అయితే అప్పుడప్పుడు వింటా ఉన్నాను యూట్యూబ్లో మెసేజెస్. ఈరోజు మనం ఒక వాక్యం చదువుకొని మన వర్తమానాన్ని స్టార్ట్ చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులకందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసకులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాను గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. కృపగల దేవా, మీ ప్రేమను బట్టి నాయన తండ్రి, మీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ ఇంతకాలము కాచి కాపాడుచు నాయన తండ్రి, మీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ కృపగల సన్నిధిలో నాయన తండ్రి మేమందరం చేరి ఈ విధంగా నేను సంస్థుతించుటకు నాయన మీరు చెప్పిన కృపను బట్టి నాయన తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. గండమైన దేవుడవు, మహాకాశములు పట్టజాలని దేవుడవు నాయన తండ్రి, సమీపింపరాని తేజస్సులో మహిమలో నివసించేవాడవు నాయన తండ్రి. అయినను నాయన తండ్రి నన్ను ప్రేమించి నన్ను మీ బిడ్డగా చేసుకున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం నాయన. కృపగల దేవా నాయన తండ్రి, మమ్మల్ని అందరినీ నాయన తండ్రి మీరు కాపాడుతూ వస్తున్నారు. వారం వారము 3 days నాయన తండ్రి మీ సన్నిధిలో చేరి అనేక విషయాలు నాయన తండ్రి నేర్చుకోవడానికి, మా జీవితాన్ని సరి చేసుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన తండ్రి మరి ఒక విషయాన్ని గురించి మేము నేర్చుకోబోతుండగా మా హృదయాలను తెరవండి తండ్రి. నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి నాయన తండ్రి మీరే మాతో మాట్లాడండి. నా జ్ఞానము, నా తెలివి నాయన తండ్రి అన్ని వ్యర్థమే నాయన. మీరు మాట్లాడితేనే నాయన తండ్రి అది మాకు మేలుకరంగా ఉంటుంది. కాబట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను నాయన తండ్రి, మీరే మాతో మాట్లాడండి. మేము దాన్ని గ్రహించి నాయన తండ్రి మా జీవితంలో అన్వయించుకుంటకు కృప చూపమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 మనం ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని బట్టి మనకు అర్థమై ఉంటుంది. నిరీక్షణ అనే విషయాన్ని గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాము. మరి జీవితంలో అందరం కూడా ఈ నిరీక్షణ అనే పదాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేస్తా ఉంటారు. తెలుగులో నిరీక్షణ అని ఎక్కువ యూజ్ చేయకుండా హోప్ అని ఎక్కువ యూజ్ చేస్తా ఉంటాం కదా. ఐ యామ్ హోపింగ్ ఫర్ దాట్, ఫర్ దిస్. మా అబ్బాయికి మంచి కాలేజీలో సీట్ వస్తదని నా హోపు. ఇలా చాలా సార్లు మరి హోప్ అనే పదాన్ని ఉపయోగించుకుంటుంటాం. మరి అలా ను అందరూ కూడా ఉపయోగించే హోప్‌కు అర్థం ఏంటంటే ఆహ్, ఏంటి అర్థం అంటే ఇట్ ఈస్ ఎ డిజైర్ అకంపెనీడ్ బై ఎక్స్‌పెక్టేషన్. భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, జరగొచ్చు అనే ఒక కోరికగా మనము ఈ యొక్క హోప్‌ను గురించి చెప్పుకోవచ్చు. అయితే ఆహ్, అన్ అన్యజనులకు మరి అవిశ్వాసులకు అందరికీ మనకు కూడా ఆ యొక్క హోప్ ఒకటుందంటే దానికి ఒక ఫౌండేషన్ ఉంటుంది. ఒక ఆధారం అనేది ఖచ్చితంగా ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇల్లు కొనుక్కోవాలి. సో, ఇల్లు కొనుక్కుంటాను. ఒక హోప్ ఉంటుంది. దానికి ఆధారంగా ఏముంటుందంటే, ఓహ్! నేను రిటైర్డ్ అయినప్పుడు ఇంత డబ్బొస్తుంది కదా! కాబట్టి ఇలాంటి ఇల్లు కొనుక్కోవచ్చు. నాకు ఇంటర్మీడియేట్‌లో బాగా సైన్స్‌లో బాగా మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఆహ్, నేను బైపీసీ తీసుకొని డాక్టర్ కావచ్చని ఒక స్టూడెంట్ అనుకోవచ్చు. ఈ విధంగా ప్రతి హోప్‌కి గూడా ఒక ఫౌండేషన్ అనేది ఉంటుంది. అయితే ఆ ఫౌండేషన్స్ అన్నీ ఈ మెటీరియల్ వరల్డ్‌కి సంబంధించినటివి. ఈ ప్రపంచానికి సంబంధించినటివి. మన మీద ఆధారపడినటివై ఉంటాయి. మన మీదనో, మన బంధువుల మీదనో, లేదా మనకు తెలిసిన వారి మీదనో, వీళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. పలానా దేశానికెళ్తున్నాడు మన అబ్బాయంటే, మరక్కడ వీళ్ళకు మరి ఆహ్, జాబ్ ఎవరు జూస్తారు? ఇవన్నీ కూడా ఆలోచించి ఆ హోప్‌ని పెట్టుకుంటాం. కానీ క్రిస్టియన్ హోప్ అనేది, మన విశ్వాసుల హోప్ అనేది దీనికి
డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన నిరీక్షణకు ఆధారము మన ప్రభువే. మన ప్రభువు ప్రతి విషయంలో కూడా ఏ విషయం మనము ఆలోచించాలన్నా కూడా ఆయనను, ఆయనను గూర్చి ఆలోచించి మనము హోప్‌ను నిర్ణయించుకుంటాం. ప్రభువే మన నిరీక్షణకు ఆధారం. అందుకని చాలా సార్లు వాట్సాప్ గ్రూప్స్‌లో ప్రేయర్ రిక్వెస్ట్‌లు పెడతా ఉంటారు. హెల్త్ విషయము, ఫైనాన్షియల్ విషయాలు, జాబ్స్ సంబంధించినటివి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ విషయము, ఇవన్నీ కూడా మరి ఆహ్, ఒక మెసేజ్‌లు పెడతా ఉంటారు. పలానా దాని కొరకు ప్రేయర్ చేయండి, పలానా దాని కొరకు ప్రేయర్ చేయండి అని. అప్పుడు నేను షూర్ సిస్టర్ అని పెట్టి లార్డ్ ఈజ్ అవర్ హోప్ అని సాధారణంగా పెడతా ఉంటాను. ఎందుకంటే మన ప్రభువే మనకు నిరీక్షణ అయి ఉన్నాడు. మన యొక్క స్ట్రాంగ్ బిలీఫ్ అనేది ఏంటంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అనేది మన యొక్క నిరీక్షణ అన్నమాట. ప్రభువే స్వయంగా ఆ మాట చెప్పడం మనకు తెలుసు. మార్క్స్ వార్తలో. నాకు అసాధ్యమైంది తర్వాత మొట్టమొదట షారాతో కూడా నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని ప్రభువు చెప్పడము మనం చాలా సార్లు విన్నాం మనం. బట్ అలా హోప్ ఉండి కూడా దేవుడే మనకు నిరీక్షణకు ఆధారము, నిరీక్షణకు ఆస్పదం అని తెలిసి కూడా చాలా మంది మనవాళ్ళు, మనవాళ్ళంటే క్రిస్టియన్స్ చాలా బాధల్లో ఉన్నట్టుగా మాట్లాడుతా ఉంటారు. ఇలా అయింది నాకే ఈ బాధలన్నీ వచ్చినాయి. మరి ఇలా జరిగింది, ఇలా జరిగిందని చాలా చెప్తా ఉంటారు. నిజమే. మనకు చాలా కష్టాలొస్తా ఉంటాయి. నష్టాలొస్తా ఉంటాయి. ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఇవన్నీ కూడా మరి ఆహ్, చా ఇంకా ఎక్కువ మనకొస్తున్నాయేమో అని అనిపిస్తే విధంగా ప్రభువుని నమ్ముకున్నాక ఇంకా ఎక్కువ కష్టాలు రావడము చాలా మంది చెప్తా ఉంటారు. అంతకుముందు తక్కువుండేవంటీ. ఎప్పుడైతే దేవునిలోకొచ్చినానో అప్పుడు ఇంకా ఎక్కువ కష్టాలొచ్చినాయి ఆంటీ. నేనెంతో ఎన్నో ట్రయల్స్ చేస్తా ఉన్నాను. మరి ఆ యొక్క ట్రయల్స్ అన్నిట్లో ఫెయిల్ అవుతా ఉన్నాను. చాలా మంది దీని గురించి అప్రోచ్ అవుతా ఉన్నాను. కానీ ఫెయిల్ అవుతా ఉన్నాను. ఇలా ఉంది నా ప్రాబ్లమ్స్ అని చెప్తా ఉంటారు చాలామంది. అదే అసలు సమస్య. అసలు సమస్య ఏంటంటే, మన ఎవరి మీద హోప్ పెట్టుకోవాలనో, వాళ్ళ మీద హోప్ పెట్టుకోకుండా, ఎవరెవరిని గురించో మనము వాళ్ళతో, వీళ్ళతో మాట్లాడుతా ఉంటామనమాట. అయితే కీర్తనకర్త గూడా ఏమంటున్నారంటే 42వ 42వ కీర్తన తీసుకుంటాము. ఆ 42వ కీర్తనకర్త 5దో అధ్యాయంలో 5దో వచనంలో, 11వ వచనంలో కూడా మొదటి భాగాన్ని చదువుతా ఉన్నాను. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. అట్లే మళ్ళీ 11వ వచనంలో గూడా, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. అట్లే 43వ అధ్యాయంలో 5వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. అంటే తనలో తనే మాట్లాడుకుంటున్నాడనమాట. ఆ కీర్తనకారుడు. ఎందుకు నువ్వింతగా కృంగిపోతా ఉన్నావు? నీ కష్టాలొచ్చినాయి సరే, నువ్వెందుకు అలా కృంగిపోతున్నావు? అని కీర్తనకారుడు మాట్లాడుకుంటా ఉన్నాడు. మనం గూడా చాలా సార్లు ఒక్కరివే ఉన్నప్పుడు అనుకుంటా ఉంటాం కదా! ఎందుకు నాకే ఇన్ని కష్టాలు? ఇట్లాంటి పరిస్థితొచ్చిందేంటి? లేచి నడవలేని పరిస్థితొచ్చిందేంటి? మరి ఇంట్లో తినడానికి గూడా ఆహారం లేని పరిస్థితొచ్చిందేంటని కొంతమంది అనుకుంటా ఉండొచ్చు. మరి పరిచర్య చేసేవాళ్ళు అసలు పరిచర్యలో ముందు కొనసాగలేకపోతున్నానే, ఎందుకిలా జరుగుతుంది? ప్రభువుకి ఏ విషయంలో నాకు కోపమొచ్చింది? నా మీద కోపమొచ్చింది. అట్లా మనలో మనమే మాట్లాడుకుంటా ఉంటాం. అలాగే ఈ కీర్తనకారుడు గూడా మాట్లాడుతా ఉన్నాడు. అయితే మనకు దావీదుని గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర మొత్తం రాయబడింది. ఒకటో సమూయేలు నుంచి రాయబడతా ఉంది. ఆయనకు ఎన్ని కష్టాలొచ్చినాయంటే మరి ఎన్నో సార్లు కష్టాలొచ్చినప్పుడు తను దేవుని దగ్గర ప్రతిష్ఠించుకున్నప్పటికీ కొన్నిసార్లు వేరే వాళ్ళ మీద ఆధారపడ్డం చేసినాడు. అమాలేకుల మీద, ఫిలిష్తీయుల రాజు దగ్గర పోయి పిచ్చివాడిగా నటించడము. ఇలా వేరే దాని మీద హోప్ పెట్టుకోవడం ఇదంతా చేశాడు. ఒకవేళ ఆహ్, చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఇంకా గొల్లియాతును గెలవక ముందు పేరెంట్స్ ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దావీదుకు. గొల్లియాతు యుద్ధానికొచ్చినప్పుడు మరి అక్కడికి యుద్ధ ప్రదేశానికి పోయినప్పుడు మరి అన్నలేమి సపోర్ట్ చేయలేదు దావీదుకు. చేస్తారేమో అనుకున్నాడు. మరి మొదటి రాజైన సౌలు ఆయన కొరకై గొల్లియాతును గెలిస్తే
ఆయన కూడా ఆపోజిట్‌గా మారినాడు. ఆయనేమి సహాయం చేయలేదు. చేస్తానులే కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానులే అంటే పెద్ద కూతురును మేరాబును వేరే వాళ్ళకి చేసినాడు. రెండో కూతురు కూడా మరి ఇవి కావాలి, రెండో కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి. అన్నీ కష్టాలే. చివరికి భార్య కూడా మరి ఆయన నాట్యం ఆడుతా ఉంటే ఎగతాళి చేసింది. ఇలాంటి పరిస్థితులలో మరి దావీదు ఎంతో కృంగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు ఏం చెప్తున్నాడంటే కీర్తనలు 62 అధ్యాయంలో కీర్తన 62 అధ్యాయంలో 5వ వచనము ఏం చెప్తున్నాడు? 5, 6 చదువుకుంటే, "నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది." దావీదుకి నిరీక్షణ ఎలా కలుగుతుందంట? ఆయన వల్లనే కలుగుతుందంట. అలాగే ఇందాక మనము 42 అధ్యాయం చదువుకున్నాం గదా! ఆ కీర్తనకారుడు కూడా ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదట ఆహ్, "ఏల కృంగియున్నావు నా ప్రాణమా" అట్లా అన్నప్పటికీ, తర్వాత ముందుకు సాగితే, "దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు, నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేనాయనను స్తుతించెదను." 3 సార్లు. 42 అధ్యాయంలో 2 సార్లు, 43 అధ్యాయంలో ఒకసారి ఏం చెప్తున్నాడంటే, దేవుని యందే నిరీక్షణ ఉంచుము అని చెప్తా ఉన్నాడు. ఆయనే నా రక్షణకర్త. ఆయనే నా దేవుడని మరి ఈ విధంగా కీర్తనకారుడు చెప్తున్నాడన్నమాట. అందుకనే దావీదుకైతే బాగా తెలుసు దేవుని మీద నిరీక్షణ పెట్టుకోవడం. ఎన్నో సార్లు నేను నిన్ను ప్రార్థించినప్పుడు నీ కుడి చేత్తో నన్ను ఆదుకొని ఉన్నావు. మరి అగాధ జలములలో నుంచి నేను మొరపెట్టినప్పుడు నీవు నాకు ఆకాశం నుంచి నాకు జవాబిచ్చినావు. ఇలా ఎన్నో సార్లు దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థించడము మనం చూస్తా ఉన్నాం. దావీదు నిరీక్షణ అంతా ప్రభువుగా అయి ఉండడం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ఆయన మాట తప్పని దేవుడని దావీదుకు తెలుసు. వేరే వాళ్ళని నమ్ముకోవడం వ్యర్థము అని దావీదు చెప్తా ఉన్నాడన్నమాట. 118వ కీర్తనలో దావీదు కీర్తనలో 118, 8, 9 చూస్తే, "మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు." కాబట్టి ఇక్కడ స్పష్టంగా దావీదు ఏం చెప్తా ఉన్నాడు? నేను మనుషులు ఎవరిని నమ్ముకోను. దేవుడినే నేను నమ్ముకుంటానని దావీదు చెప్తా ఉన్నాడు. అదే విధంగా మనము 20వ కీర్తనలో 7వ వచనంలో ఏం చెప్తున్నారంటే, "కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము." మనం అంత గ్రేట్‌గా ఫీల్ అయితాం దేవుడిని బట్టి. మిగిలిన వాళ్ళు వాళ్ళకున్న డబ్బులను జూసి, వాళ్ళకున్న అధికారాన్ని జూసి, వాళ్ళకున్న హ్మ్, ప్రతిష్టను జూసి, ఇంకా వాళ్ళకున్న అందాన్ని జూసి, వాటిని బట్టి అతిశయపడొచ్చు. నాకు మంచి జరుగుతుంది అని వాటిని బట్టి మరి నిరీక్షించొచ్చు. కానీ మనమైతే ఏం జేస్తాము? మన దేవుని యందే ఆశ్రయిస్తాము. మన దేవుని మీదనే మన నిరీక్షణ మనము పెట్టుకుంటాం. అప్పుడు తర్వాత 20వ అధ్యాయం 8వ వచనంలో, "వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము." కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని మీదనే నిరీక్షణ పెట్టుకుంటామో, ఆయన యందే అతిశయపడతామో, ఆయన తప్ప వేరెవ్వరు లేరని మనం అనుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా మనము చక్కగా నిలుస్తామంట లేచి. ఎట్లాంటి కష్టాల్లో ఉన్నా గూడా, ఆ కష్టాల నుంచి మనల్ని పైకెత్తేవాడు దేవుడే. ఈ నిరీక్షణ ఎందుకు మనకొచ్చిందంటే, మనకు బాగా తెలుసు. ఆయన మాట తప్పని దేవుడని మనకు బాగా తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క పత్రిక రాసిన ఆయన ఏం చెప్తున్నాడంటే, 10వ అధ్యాయము 23వ వచనంలో హీబ్రూస్ 10:23 ఎవరైనా చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందాం. అంటే మనం ఎవరైతే వాగ్దానం చేసినాడో అనేక వాగ్దానాలున్నాయి గదా! 1000 పైనున్నాయి వాగ్దానాలు. దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. అలా మనకు అనేక వాగ్దానాలు చేసిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన దేవుడంట. అలాంటి నమ్మదగిన దేవుడు మనకున్నాడు కాబట్టి, ఆయన మీద మనం ఏ విషయంలో నిరీక్షణ పెట్టుకున్నామో, ఆ నిరీక్షణను గట్టిగా పట్టుకుందాము అని చెప్తా ఉన్నారు. అదే విధంగా మనము బిలామును గురించి విన్నాం. ఆ బిలాము అనే ప్రవక్త ఇశ్రాయేలును శపించడానికి పిలువబడితే, అతనేం చేస్తాడంటే ఇశ్రాయేలును దీవిస్తాడనమాట. సంఖ్యాకాండంలో 23వ అధ్యాయంలో మరి 19వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు బిలాము అనే ప్రవక్త.
సంఖ్యాకాండము 23:19. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించమని నాకు సెలవేయను. ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. అటు ఇశ్రాయేలును దీవించమని చెప్తున్నాడు ప్రభు. ఆ ప్రభు చెప్పినది నేను మార్చలేను. ఎందుకంటే ఆయన ఏది చెప్తే అది చేస్తాడు ఖచ్చితంగా. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన విశ్వాస్యత అతి గొప్పది. పాట కూడా ఉంది కదా, నీతి విశ్వాస్యత మా ప్రభు యేసు అని. ఆయన విశ్వాస్యత ఎట్లా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మ- ఉమ్, అబద్ధం ఆడని దేవుడు అని మనం హెబ్రీలలో కూడా మనం చూస్తాం. అలాంటి నిరీక్షణ మనకు ఆయన మీద ఉంది. ఆయన మాట తప్పని దేవుడని. అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ లార్డ్. అది ఎలాంటిదైనా సరే మనం ఆయన వైపు చూసినప్పుడు మరి మనకు వెలుగు కలుగుతుంది. ఎలాంటి ప్రాబ్లంలైనా ఆయన మీద మన నిరీక్షణ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మన నిరీక్షణ ఫలిస్తుంది. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఈ లోకంలో. ఎంతో అధికారులు కానీ ఇంకా ఏమైనా గవర్నమెంట్ ఆర్డర్స్ ఉండొచ్చు, అసలు ముందుకు కొనసాగే పరిస్థితే లేకపోవచ్చు ఒక్కసారి మన పరిచర్య, లేదా మనం అనుకున్నది సాధించలేని పరిస్థితులు ఉండొచ్చు. అయినా మన నిరీక్షణ ఆయన మీదనే పెట్టుకుంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళను వీళ్ళను అందరిని అడిగి అదిగో ఆ మినిస్టర్ దగ్గర పోతే నా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు, నాకు ట్రాన్స్ఫర్ వచ్చేటట్టు చేస్తాడు, నేను కోరుకున్న ప్లేస్కు కొంచెం లంచం ఇచ్చినామంటే నాకు కావాల్సిన ప్లేస్కి నేను వెళ్ళొచ్చు. ఇలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా అలాంటి ఎగ్జాంపుల్స్ మనం చాలా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇదిగో వాళ్ళు ఇది చెప్పినారు, వీళ్ళు ఇది చెప్పినారు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఎన్నెన్నో యూజ్ చేస్తా ఉంటారు కదా. ఆమె 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం గురించి, స్త్రీని గురించి అదే రాయబడింది. వైద్యుల కొరకు ఆమె ఎంతో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టిందంట. అలా చేస్తా ఉంటారు. ఇన్ని చేసినా ఏం లాభం లేకుంటే అప్పుడు ఎవరో ఒకరు చెప్తే మరి దేవుని దగ్గర ప్రార్థన చేసి వాళ్ళ స్వస్థత పొందిన అనేక సమయాలున్నాయి. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే అలాంటి అవసరం లేదు. మన దేవుడు మాట తప్పని దేవుడు. మన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఇందాక మనం చదువుకున్నాం కదా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో. దాని నుంచి మనం ఏం తెలుసుకుంటా ఉన్నాము? 4వ అధ్యాయం 10వ వచనంలో ఆయన జీవము గల దేవుడంట. మన నిరీక్షణ ఎవరి మీద ఉంది? జీవము గల దేవుని మీద ఉంది. ఆయన మాట తప్పని దేవుడు. అదే సమయంలో హీఈస్ లివింగ్ నౌ. మనతో ఉన్న దేవుడు. హీఈస్ ప్రజెంట్ ఇన్ అవర్ మీటింగ్. ఇప్పుడు మనతో మన మీటింగ్ లో ఉన్నాడు. మరి మన నిరీక్షణ ఆయన యందు ఉంచితే, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏది అడిగితే అది ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఆయన ఇవ్వడం కొంచెం ఆలస్యం కావచ్చు. ఈ విషయం మీద చాలా మంది చాలా సార్లు మాట్లాడుతుంటారు. ఇవ్వడం కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా మరి ఆయన చిత్త ప్రకారం మనం ఏది అడిగినా కూడా అది ఖచ్చితంగా ఇచ్చే దేవుడని మనము చాలా వాక్యాలు చదువుకుంటా ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఉన్నాడని, ఆయన నెరవేర్చే దేవుడని మనం నమ్మితే మరి ఆ నిరీక్షణ మనకుంటే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అయినాడు. అంటే అలా మనము ఆ, దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. అయితే ప్రతిసారి కూడా ఏదో ఒక ఫిజికల్ గా ఏదో ఒక ఆ, ఆధారం ఉన్నప్పుడే కదా మనమైన క్రైస్తవులమైన నమ్ముతాము కదా చాలా మందిని. అయితే అబ్రహామును గురించి ఏం రాయబడిందంటే, అబ్రహామును గురించి మరి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుతారు ఎవరైనా? 4:18. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. బట్ ఆయన ఎట్లా నమ్మినాడంట అబ్రహాం? ఆయనకు ఎట్లా వచ్చిందంట నిరీక్షణ? నిరీక్షణకు ఆధారం ఏమీ లేదంట. తర్వాత వచనంలో మనం చూస్తాం, ఆయనకు 100 ఇయర్స్ ఉన్నాయంట, కానీ ఆయన దేహం మృతతుల్యమైనట్టుగా ఉంది. ఆ, స్త్రీధర్మము ఉడిగిపోయింది శారాకు. అయినప్పటికీ ఆయన నిరీక్షణ పెట్టుకున్నాడు దేవుడి మాటలు.
నిరీక్షణకు ఆధారమే లేదు. ఇదిగో ఇందువలన ఇంకా నేను యంగ్‌గా ఉన్నాను. సో, చాలా గర్భవతి గావచ్చు. బహుశా ఆహ్, మరి ఆమెకు స్త్రీ ధర్మము ఉడిగిపోక ముందు నెల నెల అడుగుతుండేవాడేమో. స్టాప్ అయిందా? ఏమైంది? ఏమైందని. కానీ ఇలాంటి నిరీక్షణ లేనప్పుడు మరి అబ్రహాము నిరీక్షణ పెట్టుకున్నాడు. దానికి కారణం ఏంటంటే అబ్రహాం పేరేంటి? ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయన బలమైన విశ్వాసం కలిగి ఉన్న వాడు కాబట్టి అబ్రహాము మరి అలాంటి నిరీక్షణ పెట్టుకున్నాడు. కాబట్టి మనకు అలాంటి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఆధారం లేకుండా దేవుణ్ణి మనము నమ్ముతాం. నిరీక్షణ కలిగి ఉంటాం. అయితే ఇదంతా కూడా మరి పాత నిబంధనలో దావీదుని గురించి, మరి యోబుని గురించి, అబ్రహామును గురించి, ఇస్సాకును గురించి, యోసేపుకు గూడా నిరీక్షణ ఉంది. అందుకే అలాంటి కష్ట సమయాల్లో గూడా దేవుడినే నమ్ముకున్నాడు. అదంతా పాత నిబంధనలోనే ఉంది కదా! మరి నూతన నిబంధనలోకొచ్చేటప్పటికి కూడా మరి నేను ఆహ్, యూదుల కోసమే వచ్చినాను, ఇశ్రాయేలుల కోసమే వచ్చినానని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. వాట్ అబౌట్ us? మనమేంటి? మనకు నిరీక్షణ ఉందా? ఒక్కసారి అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాము. ఎఫెసీ 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వచనం ప్రకారము మరి ఆ ఎఫెసీయులు కూడా అన్యజనులు మనలాగా. వాళ్ళకేం రాస్తున్నాడు? మీకెలాంటి నిరీక్షణ లేకుండా ఉండింది. నిరీక్షణ లేని జనులుగా మీరున్నారు. ఎందుకని? ఈ లోకమందు మీరు దేవుడు లేని వారై ఉన్నారు. అన్యజనులకు దేవుడు లేడు కదా! అన్ని విగ్రహాలే ఉండేది. మన దేశంలో కూడా అనేక మందికి ఇంకా విగ్రహాలే ఉన్నాయి. కానీ మనం కూడా అలాంటి పరిస్థితుల్లో మన పితరులు, మన యాన్సెస్టర్స్ 4, 5 తరాల ముందు బహుశా అలాంటి పరిస్థితిలోనే లోకమందు దేవుడు లేని వారుగా ఉండింటారేమో. కానీ ప్రభువు కృపను బట్టి, కేవలం ప్రభువును కృపను బట్టి మన అపరాధముల చేతను ఇదే అధ్యాయంలో ఉంటుంది గదా! మన అపరాధముల చేతను మనం చచ్చిన వారమేముండగా 4, 5 వచనాల్లో ఉంటుంది. ఎఫెసీ 2, 4, 5. అయినను దేవుడు కరుణా సంపన్నుడయండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన మన గొప్పతనము లేదా మనం చేసిన మంచి కార్యాలు ఇవన్నీ కాదు. కేవలం కృపను బట్టి మనము మరి ఇంతకుముందు దూరస్తులుగా ఉన్నాము. ఎలాంటి నిరీక్షణ లేని వారుగా ఉన్నాము. దేవుడు లేని వాళ్ళంగా ఉన్నాము. ఇప్పుడు ఏం చేశాడంటే వాళ్ళతో సమానంగా సమీపస్తులుగా చేసుకున్నారు. తను ఎంచుకున్న ఆ ఇశ్రాయేల్ జనాంగంతో సమానంగా మనల్ని సమీపస్తులుగా చేసుకున్నారనమాట. కాబట్టి ఆహ్, 13వ వచనంలో ఏం చెప్తారంటే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మనం ఇప్పుడు ఆ క్రీస్తు రక్తం వలన అయినాం కాబట్టి వాళ్ళకేదైతే నిరీక్షణ ఉందో, వాళ్ళకు ఎలాంటి దేవుడున్నాడో, అలాంటి దేవుడు మనకు కూడా ఉన్నాడు. సమస్తమును సాధ్యం చేయగల దేవుడు ఇశ్రాయేలుకున్నాడు. అలాంటి దేవుడు మనకు గూడా ఉన్నాడు. అవసరమైనప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి దాని ద్వారా ఇశ్రాయేలుని నడిపించిన దేవుడు, ఇప్పుడు మనకు కూడా అంత గొప్ప కార్యాలను చేయగలడు. అయితే ఆ నిరీక్షణ మనకుండాల. ప్రభు ఇలా చేయగలడు అనే ఫెయిత్ ఉండాల. ఆ 2 కూడా ఫెయిత్, నిరీక్షణ అనేటివి, హోప్ అనేటివి 2 హ్యాండ్ బై హ్యాండ్ వెళ్తా ఉంటాయి. ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అప్పుడు నిరీక్షణ ఉంటుంది. నిరీక్షించినవి నెరవేరినప్పుడు విశ్వాసం ఇంకా బలపడతా ఉంటుంది కదా! విశ్వాసం ఉన్నప్పుడు నిరీక్షణ ఉంటుంది. నిరీక్షిస్తా ఉన్నప్పుడు అవి నెరవేర్తిగిన మన అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు ఆ విశ్వాసము ఇంకా బలపడతా ఉంటుంది. ఒక సిస్టర్ ఒక టెస్టిమనీ చెప్పేటప్పుడు ఆమె చెప్పినారు. ఆమె ఫాలోపియన్ ట్యూబ్స్ కూడా మూసుకొని పోయినాయంట. ఎలాంటి అవకాశాలు లేదు బిడ్డలు పుట్టడానికి. డాక్టర్స్ మేము చేస్తాము ఆపరేషను. ఆ ట్యూబ్స్‌ని ఓపెన్ చేస్తామంటే, లేదు నేను ప్రేయర్ చేసుకుంటానని చెప్పి, ఆమె ప్రేయర్ చేసుకున్నప్పుడు, ఆ ఫాలోపియన్ ట్యూబ్స్‌ని ఓపెన్ చేసినారు దేవుడు. తనకొక బిడ్డ గూడా కలగడం అనేది తన జీవితంలో జరిగిందని
టెస్టిమనీ చెప్పిందనమాట సిస్టర్. అంటే అలాంటి అస్సలు సాధ్యం కాదు అనుకున్నట్టు కూడా సాధ్యం చేసే దేవుడు మనకున్నాడు. అలాంటి నిరీక్షణ మనకుందా? ఎప్పుడది సాధ్యమవుతుంది? ఎప్పుడైతే ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, అప్పుడే ఇశ్రాయేలుకు ఉన్న ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా మనవైతాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మనవైతాయి. ఆయన యందు ఎలా ఉన్నాయంట వాగ్దానాలు? అవునంటట్టుగానే ఉన్నాయంట. నిజంగా ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ యొక్క అనుభవం మనకుందా? ఆ దినం ఏదో గుర్తుందా? పోనీ ఆ దినము, డేటు గుర్తు లేకున్నా మరి అలాంటి అనుభవాన్ని ప్రభువు దగ్గర ఆయన నా సొంత రక్షకుడు, ఆయన నా పాపాల కొరకు చనిపోయినాడు అనే మనం తీర్మానించుకున్న అనుభవము గుర్తుందా? అలా జరిగినప్పుడు మన పాపాలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకున్న అనుభవం గుర్తుందా? మరి పరలోక తండ్రి ముందు ఒక జడ్జిగా తండ్రి ఉన్నప్పుడు, ఇదిగో ఇలాంటి పాపాలు చేసింది, ఇలాంటి పాపాలు చేసింది అని నా గురించి పరలోక తండ్రి అన్నాడనుకో, అప్పుడు యేసుప్రభు చెప్తారంట, లేదు లేదు, అన్నీ నా దగ్గర ఒప్పుకుంది. నా మీద వేసుకున్నాను నేను. ఆ శిక్ష నేను భరించినాను గాబట్టి, ఇప్పుడు ఈమెకు ఎలాంటి శిక్ష లేదు అని ప్రభువు చెప్తాడు. ఆ నిరీక్షణ మనకుందా? మరి మనల్ని సమీపస్తులుగా చేసుకోవడం అనేది దేవునికి ఇష్టమైంది. అలా సమీపస్తులుగా ఉన్నప్పుడు ఆయన యొక్క బల బలాన్ని, ఆయన యొక్క శక్తిని మనం అనుభవిస్తా ఉన్నామా? లేదా చిన్న సమస్యొస్తే వేరే వాళ్ళ వైపు చూస్తున్నామా? వేరే వాటి వైపు చూస్తున్నామా? ఎలా ఉంది మన నిరీక్షణ? కాబట్టి ఈ విధంగా మరి మనము నిరీక్షణ గురించి చెప్పుకుంటా వెళ్తాం. సో, ఎలా అయితే వాళ్ళకు నిరీక్షణ ఉందో, మనం కూడా నిరీక్షణ పొందడానికి అవకాశం అనేది ఉందన్నమాట. అలాంటి నిరీక్షణతో మనం ముందుకు కొనసాగుదాం. అసలు ఈ నిరీక్షణ అనేది ఎలా వస్తుంది? ఇంతసేపు మనం చెప్పుకుంటా ఉన్నాం. దావీదుకి ఎప్పుడు నిరీక్షణ ఉంది? ఆయనకు శ్రమలున్నప్పుడు కూడా నిరీక్షణ ఉండింది. మరి అబ్రహాముకు శ్రమలున్నాయి. పిల్లలు లేరు. లోపం ఉంది. ఒక కొరత ఉంది. అలాంటప్పుడు కూడా నిరీక్షణ ఉండింది. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మరి ఆయనకు ఎన్నో శ్రమలున్నాయి. పౌలు గారికి ఎన్నో శ్రమలున్నాయి. ఆయన కూడా ఆయన అతిశయపడుచున్నాడంట. 3వ వచనం చదువుతారా ఎవరైనా? 3, 4 వచనాలు కలిసున్నాయి చెప్తారా? చదువుతారా? అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ఏలయనగా మనమింకా థ్యాంక్ యూ బలహీనమై జ్యోతి. ఉండగా థ్యాంక్ యూ జ్యోతి. కాబట్టి ఇక్కడ మనకు నిరీక్షణ ఎట్లా వస్తుందంట? శ్రమలొచ్చినప్పుడు ఆ శ్రమ ఓర్పును పుట్టిస్తదంట. ఆ ఓర్పు అనేది ఇక్కడ మనకు తెలుగులో పరీక్ష అనుంది. ఇంగ్లీష్‌లో అయితే ఎక్స్‌పీరియన్స్ అనుంది. కాబట్టి ఆ ఓర్పు అనేది ఎప్పుడైతే ఆ శ్రమలు సహించే ఓర్పు అనేది మనకుంటే, అదొక ఎక్స్‌పీరియన్స్ మనకిస్తుంది. లేదా ఒక పరీక్ష మనకిస్తుంది. ఆ పరీక్షలో మనం సక్సెస్ అయినప్పుడు అది మనకు నిరీక్షణనిస్తుంది. అంటే శ్రమ వచ్చినప్పుడు మనం పూర్తిగా మన విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఆయన మీదనే ఆధారపడి, ప్రక్క చూపులు చూడకుండా ఆయన మీదనే ఆధారపడి ఆ పరీక్షలో పాస్ అయినామనుకోండి, మన పట్ల దీని ఆ యొక్క శ్రమ తొలగిపోయిందనుకోండి, అప్పుడేమొస్తుంది మనకు నిరీక్షణ. అవును కదా! అసలు కాదనుకున్నానే ఇది. కానీ అయింది. దేవుడు మరి దీన్ని అయ్యేలా చేశాడే, సాకారం చేశాడే దేవుడు. మరి ఆయన చెప్తా ఉంటాడు గదా! అబ్దుల్ కలాము, కలలు గనండి, ఆ కలలను సాకారం చేసుకోండి అని జెప్తా ఉంటాడు. కానీ కలలు కంటే సరిపోదు మనకు. మన విశ్వాసం ఏంటంటే, మనకేవైతే మరి డిజైర్స్ ఉన్నాయో, ఆ డిజైర్స్ ప్రభు చిత్తానికి అనుగుణంగా ఉండాలి. అవి ఖచ్చితంగా దేవుడు సమయంలో ఆ డిజైర్స్‌ని తీర్చడం గాని, ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్ చూపడం గాని, శ్రమలకు శ్రమలు అంతం చేయడం గాని, ఇవన్నీ ప్రభువు చేస్తాడు అనే నిరీక్షణ మనకుంటే,
అప్పుడు మనం సక్సెస్ సాధించినాం అనుకోండి, మన నిరీక్షణ ఇంకా అధికమవుతుందన్నమాట. అట్లే ఇక్కడ మరి ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదంట. ఎంత బాగా రాస్తున్నారు చూడండి. ప్రభువు మీద మనం ఆ నిరీక్షణ పెట్టుకుంటే అది మనకు అతిశయపడతామంట. శ్రమలొచ్చినప్పుడు దుఃఖంతో కృంగిపోవడం గాదు. ఓహ్! నేను దేవుని బిడ్డను కాబట్టి దేవుడు నాకు ఈ శ్రమలిచ్చినాడు అని అతిశయపడతామంట. మరి ఆ విధంగా ఎప్పుడన్నా అతిశయపడినామా? వచ్చినాయా మనకసలు ఎప్పుడైనా అంత తీవ్రంగా శ్రమలొచ్చినాయా? చిన్న చిన్న వాటికి ఏపుకొచ్చిన శ్రమలు నాకొచ్చినాయి అనుకోవడం గాదు. అసలేమైనా శ్రమలొచ్చినాయా? చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్‌లో శ్రమలొచ్చింటాయి. చిల్డ్రన్ విషయంలో కొన్ని శ్రమలొచ్చింటాయి. జాబ్స్‌లో కొన్ని శ్రమలొచ్చింటాయి. కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ మన వాళ్ళకుండేటివి గూడా నాకు తెలుసు. ఎలా శ్రమ పడినారు? ఎలా మరి ఆహ్, ఎంత స్ట్రెస్ సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు? నేను కూడా. అలాంటప్పుడు దేవుడు ఎట్లా మనకు సాయం చేసినాడు? దేవుని మీదనే ఆధారపడితే, దేవుడు మనల్ని ఆ శ్రమ నుంచి ఎట్లా విడుదల దయచేసినాడు అనే దాంట్లో మనం అతిశయపడుచున్నామా? ఆ నిరీక్షణ అనేది మనకు అతిశయ కారణమవుతుందా? అలాంటప్పుడు మన పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుందా? పరిశుద్ధాత్మ మనం ఎటూ తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మనల్ని టచ్ చేసిన ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ మనకుందా? కాబట్టి మనకు నిరీక్షణ ఎట్లా ఎట్లా వస్తుందంటే, శ్రమలొచ్చినప్పుడు నిరీక్షణొస్తుంది. మన దేవుని పేరే ఏంటంటే, గాడ్ ఆఫ్ హోప్. ఇదే రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 13వ వచనంలో 15, 13 రోమా 15, 13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. పౌలు గారు దీవిస్తున్నాడు రోమీలను. ఏమని? మిమ్మల్ని సమస్త ఆనందంతోనూ సమాధానంతో నింపునుగాక. ఎందుకు? అంటే నిరీక్షణ గలవారగుటకు విస్తారముగా అబుండెంట్ హోప్, విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండటకు. మనల్ని దీవించే దేవుడెవరు? ఆయన నిరీక్షణ కర్తయగు దేవుడు. మన దేవుడు జీవించుచున్న దేవుడు, నిరీక్షణ కర్తయగు దేవుడు, మన విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడనైన దేవుడు. ఇలాంటి దేవుడు మనకున్నాడు కాబట్టి, మరి మనం ఎట్టి పరిస్థితుల్లో మన నిరీక్షణను వదిలిపెట్టాల్సిన అవసరమే లేదు. చాలా సార్లు చాలా మంది క్రిస్టియన్స్ చాలా హోప్ కోల్పోయిన పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు తటస్థపడినప్పుడు, వాళ్ళ పట్ల మనం ఏం చేస్తా ఉన్నాం? ఎంపతి చూపిస్తున్నామా? మనం ఆల్రెడీ అలాంటి పరిస్థితిని దాటి వచ్చి, మరి నిరీక్షణలో ఉన్న ఆనందాన్ని, అతిశయాన్ని మనం పొందినాం గాబట్టి, అలాంటి వారు మనకు తటస్థపడినప్పుడు, మనము వాళ్ళను మరి ఓదారుస్తున్నామా? ఈ పేతురు పత్రిక అనుకుంటాను. ఒక్క నిమిషం. పేతురు గ్రంథ రచయిత ఏం చెప్తారంటే, మనం ఇతరులకు ఆదరణ ఉండున్నట్లుగా, మరి మనకు గూడా కష్టాలొచ్చినప్పుడు ప్రభువు ఆదరణ కలుగజేస్తాడంట. అదేవిధంగా మనము నిరీక్షించి మనం సక్సెస్ సాధించినప్పుడు ఇతరులకు గూడా ఆ సక్సెస్ గురించి తెలియజేసి, వారి నిరీక్షణను గూడా పెంపొందించే వాళ్ళంగా మనముండాలి. ఆ విధంగా మన దేవుడు నిరీక్షణకర్తయిన దేవుడు. మన దేవుడు నిత్య జీవం గల దేవుడు. మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు. మరి ఇలాంటి నిరీక్షణ మనకున్నప్పుడు చాలా లాభాలున్నాయి. మనం పాత నిబంధనలో చూస్తే అనేక మెటీరియల్ బ్లెస్సింగ్స్ చూస్తాం. ఈ యొక్క నిరీక్షణ ఉన్నప్పుడు. మరి ఆయన ప్రార్థించినప్పుడు జవాబివ్వడము, మరి అనేక ప్రాబ్లమ్స్ నుంచి మరి బయటపడ్డము. ఇలాంటివి ఎన్నో మనము చూస్తాం. అయితే ఇంకా కొంచెం ఆలోచిస్తే ఒక విషయం చూద్దాం పాత నిబంధనలో 147వ దావీదు కీర్తన, 147వ దావీదు కీర్తన 11వ వచనం చదవండి. 11 సామ్ 147 11th వర్స్. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మనకు బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, మన యందు దేవుడు ఆనందిస్తాడంట. ఎప్పుడు?
ఆయన కొరకు కనిపెట్టగిన ఆయన కొరకు కనిపెట్టి ఆయన కృప కొరకు కనిపెడతా ఉంటే ఆయన కృప మీద మనకు హోప్ ఉంటే అప్పుడు ఆయన మనలో ఆనందించే దేవుడు అయినాడంట. మరి అంతకంటే కావాల్సింది ఏముంటుంది మనకు? దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తున్నాడంటే అది ఎంతో గొప్ప విషయం కదా! ఈ లోకంలో మన పిల్లలు, మన బంధువులు మనల్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయితుంటారు. అబ్బో! మా అమ్మోళ్ళు ఇంత సంపాదించి పెట్టినారు నాకు. నాకు మంచి చదువు చెప్పించినారు. మంచి డ్రెసెస్ తీసినారని చాలా ఆనందపడతా ఉంటారు. కానీ దేవుడు మన యందు ఆనందపడాలంటే ఒకటేంటంటే మరి ఆయన కృప మీద మనకు నిరీక్షణ ఉండడం అనేది ఒక మంచి బెనిఫిట్ మనకు నిరీక్షణ వల్ల అనుకోవచ్చు. ఇంకా అలా చూసుకుంటూ పోతే ఈ యొక్క హోప్ అనేది మనకు పాజిటివ్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. ఏవైతే బాధలు, కష్టాలున్నాయో వాటి పాజిటివ్ సైడ్ అనే దాన్ని మనం చూడ్డానికి నిరీక్షణ అనేది ఉపయోగపడుతుందనమాట. మరి 'కారు చీకటిలో కాంతిరేఖ' అనే ఒక పుస్తకం ఉంది. ఎలా కారు చీకట్లైనా కాంతిరేఖ ఉంటుంది. మరి చీకటి పడిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే ఎలా వెలుగు వస్తుంది. ఇలాంటి విషయాలు ఎన్నో సార్లు మాట్లాడుకొనుంటాం. 'ఎడారిలో సెలయేర్లు' అనే అనుదిన ధ్యానాలు మీలో బహుశా ఎవరైనా చదువుతా ఉండొచ్చు ఆ బుక్కు. జ్యోతి చదువుతున్నావేమన్నా? లేదా యూట్యూబ్‌లో రోజు డైలీ వస్తుంది గూడా. అక్కడ ఆమె ఏం చెప్తుందంటే ఆహ్, ఎట్లా ప్రతి కష్టమైన పరిస్థితులలో ఎట్లా తనకు నిరీక్షణ ఉంది. పాజిటివ్ సైడ్ ఎలా చూస్తా ఉన్నాననే చెప్తుందనమాట. అన్నీ లోయలో ఉన్నాము. అన్నీ వాటర్ ఎక్కువొచ్చింది. అన్ని మొక్కలు వాడిపోయినాయి. కానీ తర్వాత వెలుగొచ్చినప్పుడు అవన్నీ మళ్ళీ పూలు పూస్తాయి. ఇట్లా సామాన్యమైన ఎగ్జాంపుల్స్‌తో ఆమె చాలా చక్కగా వివరిస్తది. ఎడారిలో సెలయేర్లు అంటే ఎడారిలో సెలయేర్లున్నప్పుడు ఎలా మరి ఆనందంగా ఉంటుంది. ఎలా ఫలిస్తాము అనే దాని గురించి ఆమె చెప్తా ఉంటుందన్నమాట. వీలైనప్పుడు మీరు చదవండి ఆ పుస్తకంలో డైలీ డివోషన్స్ అవి. లేదంటే యూట్యూబ్‌లో డైలీ వస్తుంది. 'ఎడారిలో సెలయేర్లు' అనే యొక్క హ్మ్. ఛానెల్‌లో వస్తుందనమాట. అట్లే మనకు హబక్కూక్ ఏం చెప్తాడు? మనకందరికి బాగా తెలుసు ఈ వాక్యం. మూడో అధ్యాయము 17వ వచనంలో హబక్కూకు మూడో అధ్యాయం 17వ వచనము, 18వ వచనంలో అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటక రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఇలాంటి పరిస్థితుల్లో అన్నిట్లో కూడా మరి ఏమంటాడీయన? యెహోవా యందు ఆనందిస్తాడంట. ఎందుకంట? 19వ వచనం చూస్తే, ప్రభువగు యెహోవాయే నాకు బలం. ఆయనే నాకు బలము. ఆయన మీదనే నా నిరీక్షణ. కాబట్టి ఇలాంటి పరిస్థితులున్నా నేను ఆయన యందు మరి ఆనందిస్తానని చెప్తా ఉన్నాను. అలాగే మరి కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే కొరింథీ 4:18. కొరింథీ 4:18. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చూస్తున్నామో అవన్నీ కూడా మరి అనిత్యంగా ఉంటాయి. అయిపోతుంది. ఎంతో ఆస్తి సంపాదించొచ్చు. బహుశా లతా మంగేష్కర్ చెప్పిన మాటలు వినే ఉంటారు. మీరు చదివే ఉంటారు. ఆమె ఒక హాస్పిటల్‌లో చివరి మరణ దశలో ఉన్నప్పుడు నాకు నా బీరువాల నిండా కావాల్సినన్ని చీరలున్నాయి. కానీ నేనొక చిన్న గౌన్ ఏసుకున్నాను హాస్పిటల్ బెడ్ మీద. ఇలా తను ఆ యొక్క నిర్వేదన తెలియజేస్తుందనమాట. కాబట్టి ఈ లోకంలో మనం ఏం సంపాదించినా అవన్నీ కూడా అదృశ్యమైనటివన్నీ కూడా అనిత్యాలు. అదృశ్యమైనటివి నిత్యాలు కాబట్టి, ఈ శ్రమల వలన మనం ఎంత ఎంత ఆహ్, కృంగిపోయినా గూడా మన నిరీక్షణ ప్రభువునందే ఉన్నది. అప్పుడు మనము ఆహ్, మనం ఎలాంటి బాధలు పడకుండా ఫిజికల్‌గా కొంత బాధుండొచ్చు. కానీ దాన్ని మనం ఓవర్‌కమ్ గావాలి. ఆత్మీయంగా దాన్ని చూడాలి మనం. ఆయన మరి వస్తాడు గదా! మరి మనకు ఇలాంటి పరలోకాన్ని ఇస్తాడు గదా! అనే నిరీక్షణ మనకుంటుంది. జ్యోతి ఎంత టైం ఉంది ఇంకా? జ్యోతి 15 మినిట్స్ ఇంకా ఎంత 15 టైం? 15 ఓకే. థాంక్ యూ. సో, ఇది వీ హావ్ టు లెర్న్ టు సీ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. సైడ్ ఆఫ్ ద సిట్యుయేషన్స్. అలాంటి కష్ట సమయాలున్నప్పుడు దాని బ్రైటర్ సైడ్ ఏముంది? చాలా ఉంటుంది. చాలా ఉంటాయి. అసలు అలాంటి పరిస్థితి రావడం వలన అంతకంటే ఇబ్బందికరమైన పరిస్థితి నుండి తప్పించుకోవచ్చు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా మంది జీవితాల్లో ఉంటాయి.
కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయినప్పుడు చాలా బాధపడతారు కొంతమంది. తర్వాత కొన్ని రోజులకి ఏం చెప్తారంటే, నేను ట్రాన్స్ఫర్ కావడమే మంచిదైంది. తర్వాత వచ్చిన ఆఫీసరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. అందరిని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పే టెస్టిమనీస్ కూడా విన్నాం. అంటే అలాంటి బాధలు కొన్నిసార్లు మేలు కలుగజేయొచ్చు. అంటే వి హావ్ టు లెర్న్ టు సీ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. బ్రైటర్ సైడ్ ఆఫ్ ద ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్. అలా చూడాలంటే మనకేముండాలి? నిరీక్షణ అనేది ఉండాలన్నమాట. నిరీక్షణ లేనప్పుడు మనం కృంగిపోతాం కదా! ఆహ్, చెరసాలలో ఉండి మరి పౌలు, శీలాలు స్తుతి పాటలు పాడుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుడు తప్పిస్తాడు ఈ పరిస్థితి నుంచి. ఒకవేళ తప్పించకుండా కూడా వాళ్ళు చంపేసినా కూడా పరలోకానికి పోతామని తెలుసు. అందుకనే కదా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మరి ఆ అగ్నిగుండం నుంచి దేవుడు మమ్మల్ని తప్పించగల శక్తి గల దేవుడు అని చెప్తారు. అది విశ్వాసం. కానీ తర్వాత ఏం చెప్తారు వాళ్ళు? ఒకవేళ అలా తప్పించకున్నా మాకేం నష్టం లేదు. మేమేం భయపడం మీకు అని చెప్తారు. ఎందుకు? వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది. ఒకవేళ తప్పించకుంటే మా దేవుని దగ్గరికి మేము వెళ్ళిపోతామని నిరీక్షణ. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయెల్స్ కదా! దేవుని గురించి వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి నా దేవుడు నన్ను తప్పించుకున్నా పర్లేదని వాళ్ళు ఆ యొక్క నెబుకద్నెజర్ కింగ్‌తో చెప్తారన్నమాట. అలాంటి నిరీక్షణ. అగ్నిగుండంలో మనల్ని పడివేసినా కూడా ఏం పర్లేదనే నిరీక్షణ మనకుందా? మనం అలాంటి నిరీక్షణ ఉంటే నిజంగా మనం ధన్యులమే. సో, నిరీక్షణ అనేది ప్రభువు మనల్ని ఆనందించేటట్టుగా చేస్తుంది. నిరీక్షణ అనేది మనం ఏదైనా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు దాని బ్రైటర్ సైడ్‌ను చూసేటట్టు చేస్తుంది. ఇట్ లీడ్స్ అవర్ డిస్కరేజ్డ్ సిట్యుయేషన్స్ టు ఎంకరేజ్‌మెంట్. మనం డిస్కరేజింగ్ సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు ఎంకరేజింగ్‌గా మనము మారడానికి అది హోప్ అనేది మనము సిద్ధం చేస్తుందన్నమాట. ఆ తర్వాత హోప్ అనేది మూడోది చెప్పుకుంటే అది మంచి పర్స్పెక్టివ్స్‌తో మనం ప్రభువుతో నడచడానికి మనల్ని ఎనేబుల్ చేస్తుంది. పర్స్పెక్టివ్స్ అంటే ఒక విషయం వైపు మనం ఎలా చూస్తున్నాం? పాజిటివ్ యాటిట్యూడ్ అనుకోవచ్చు. మంచి పాజిటివ్ యాటిట్యూడ్‌తో మరి ప్రభువుతో కలిసి నడవడానికి మనల్ని సిద్ధం చేస్తుందన్నమాట నిరీక్షణ అనేది. మనము ఈ యొక్క తీతుకు రాసిన పత్రికలో చూస్తే అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో చూస్తే ఒకటో అధ్యాయంలో ఒకటో వచనం చదువుతారా? ఒకటో అధ్యాయము ఒకటో వచనం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని చాలు. దాసుడును ఓకే. చదువు. దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడనైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ కంటిన్యూ చేయి. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను కాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరిచెను. థ్యాంక్ యూ తండ్రి జ్యోతి. అయిన దేవుని కాబట్టి ఇక్కడ నుండి ఎంత బాగా చెప్తున్నారు చూడు. పౌలు గారు ఎంత బాగా చెప్తున్నాడు. ఏంటంట దేని గురించిన నిరీక్షణ ఉందంట ఆయనకు? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ ఉందంట. అది ఎట్లా వచ్చింది? విశ్వాసంతో వచ్చింది. సో, ఆ యొక్క అవన్నీ రావాలంటే మరి ప్రభువు ఎట్లాంటి వాడంట? అబద్ధం ఆడనేరని దేవుడంట. ఎప్పుడు వాగ్దానం చేసినాడంట? అనాది కాలమందే వాగ్దానం చేసినాడంట. మనం చెప్పుకున్నాం కదా! ప్రభువు అబద్ధం ఆడనేరని దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు అని చెప్పుకున్నాం కదా! కాబట్టి అలాంటి అబద్ధం ఆడని దేవుడు ఎప్పుడు వాగ్దానం చేసినాడు నిత్య జీవమును? ఎప్పుడో మరి అనాది అనాది కాలం. కాలమందే వాగ్దానం చేసినాడు. కానీ మనకెట్లా వచ్చిందంటే మన రక్షకుడైన యేసు ప్రభు ద్వారా మనకు సువార్త వలన ఆ యొక్క నిత్య జీవం అనేది వచ్చింది. ఆ నిత్య జీవం మీద మరి ఆ ఎటర్నల్ లైఫ్ మీద మనకు నిరీక్షణ ఉందా? నేను నిత్యము మరి దేవునితో ఉంటాను అనే దాని మీద మన ఫోకస్ ఉందా? మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకుంటామో అప్పుడే మన ఎటర్నల్ లైఫ్ స్టార్ట్ అవుతుందంట. మన జీవితం ఈ లోకం సంబంధించిన జీవితము ఒక 60 ఇయర్స్ బ్యాకో, 50 ఇయర్స్ బ్యాకో స్టార్ట్ అయింది. మన నిత్య జీవం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మన జీవితంలో? ఆ సెకండ్ బర్త్ అనేది ఎప్పుడు కలిగింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? దాని గురించి నిరీక్షణ మనకుందా? అది
ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమని? అనుభవ జ్ఞానం ఉండాలంట. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఉండాలంట. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ నిత్య జీవం మీద ఫోకస్ అనేది ఉంటుంది. ఆ నిరీక్షణ ఉన్నప్పుడే నిజమే ఎల్లప్పుడుండి ఆ రాజ్యంలో నేను ప్రభుతో ఉంటాను, ప్రభువు నాతో ఉంటాడు. 48వ దావీదు కీర్తనలో చివరి వచనంలో, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం మట్టుకు ఆయన మనల్ని నడిపించును అని ఒక నిరీక్షణ ఆ యొక్క కీర్తనకారుడు చెప్పడం జరిగింది. వాట్ అబౌట్ ఆఫ్టర్ డెత్? మరణం తర్వాత ఏంటి? ఆయనే మనతో ఉంటాడు. మరణం వరకు కాపాడతాడు. మరణం తర్వాత మనం ఆయనతో ఉంటాం. ఆయనతో మనతో ఉంటాడు. మనతో కాపురం చేస్తాడంట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో చెప్తారు కదా! నేను తన ప్రజలతో కాపురం చేయడం దేవునికి ఇష్టమైందంట. అంటే ఆయనే మనతో ఉంటాడు నిత్య జీవంలో. మనం ఆయనతో ఉంటామనే నిరీక్షణ ఉందా? అలాంటి నిరీక్షణ ఉంటే మన లైఫ్ ఎలా ఉంది? ఎలా మనము మన జీవితాన్ని గడుపుతా ఉన్నాం? ఒకసారి ఆలోచించుకుందాం. కాబట్టి అది అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్‌తో మనం ముందుకు కొనసాగడానికి ఈ యొక్క నిరీక్షణ అనేది మనకు సహాయపడుతుంది. ఇంకా పాజిటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పుకునేటప్పుడు, పర్స్పెక్టివ్ గురించి చెప్పుకునేటప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమని ఉంటుందంటే, అన్యజనులలో కొలస్సీ 1:27 అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. అంటే మన దేవుడు మహిమ గల దేవుడు అనే నిరీక్షణ మనకుందా? ఆ వైపు మనల్ని నడిపిస్తుంది అనమాట. నిరీక్షణ అనేది దేవుడు మహిమగల దేవుడు అని ఆలోచించే వైపుగా మనల్ని నడిపిస్తుంది. దేవుడు నాకు నిత్య జీవం ఇస్తాడని ఆలోచించే వైపుగా నిరీక్షణ మనల్ని నడిపిస్తుంది. వేదగా నా దేవుడు మహిమగల దేవుడు, ఆయన గుణాతిశయములను మరి వర్ణింప సాధ్యం కాదు, అంత గొప్ప దేవుడు నా దేవుడు అని ఆలోచించే విధంగా ఆ వైపుగా మన దృష్టిని మరల్చే విధంగా నిరీక్షణ అనేది మనల్ని సిద్ధం చేస్తుంది అనమాట. అదే మరి రోమీలకు రాసిన పత్రిక ఎక్కువగా చూస్తున్నాం కదా! దాంట్లో 8వ అధ్యాయము 18వ వచనంలో, రోమా 8:18లో ఏం చెప్తారంటే, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమయత ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావాలని ఎంచుచున్నాము. ఎలాంటి శ్రమలున్నా ఆ తర్వాత మనకు వచ్చే ఆ యొక్క మహిమ, దేవుని మహిమ మనకు కూడా వస్తుంది. అలాంటి మహిమ ఎదుట ఇప్పుడున్న శ్రమలు ఎన్న తగినవి కావు. మరి యేసు ప్రభు స్వయంగా ప్రార్థిస్తాడు కదా తండ్రికి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయనకున్న మహిమ మనకు కూడా రావాలని చెప్తారు. కాబట్టి అలాంటి మహిమ గురించిన నిరీక్షణ మనకు ఎలా వస్తుందంటే, అలాంటి ఆలోచన మనకు ఎలా వస్తుందంటే ఈ నిరీక్షణ బట్టే వస్తుందన్నమాట. ఇంకా అంతకంటే ఎక్కువగా మరి ప్రభువు రాకడను గురించిన నిరీక్షణ వైపు మన దృష్టి ఉందా? మన దృష్టిని ఆ వైపు మళ్ళిస్తుంది నిరీక్షణ. ప్రభు ఒకసారి వస్తాడు, నన్ను తీసుకొని పోతాడు అనే నిరీక్షణ మనకు అనే ఆలోచన మనకు కలిగించేది ఈ నిరీక్షణనే. మరి ఇందాక మనం తీతు చూసుకున్నాం కదా! అదే తీతులో మనం చూస్తాము 2వ అధ్యాయంలో. అదే తీతులో 2వ అధ్యాయంలో 11, 12 11వ వచనం 12, 13 చదివితే, ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవాలని మనకు బోధించుచున్నది. ఏం చేస్తుందంట ఈ నిరీక్షణ? ఆయన రాకడ వస్తుంది, ప్రభు వస్తాడు. కాబట్టి మనం ఎలా జీవించాలా? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలా? స్వస్థ బుద్ధితో జీవించాలా? అదేవిధంగా నీతితో భక్తితో బ్రతకాలా అని మన లైఫ్ను డైరెక్ట్ చేస్తుంది అనమాట ఈ నిరీక్షణ అనేది. ఆ నిరీక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఎలా అంటే అలా బ్రతుకుతా ఉంటారు. దాన్ని మరి పౌలు గారు చాలా ఖండిస్తారు వాళ్ళ విషయంలో. 15వ అధ్యాయంలో చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చూస్తే పౌలు గారు ఆ యొక్క పునరుత్థానాన్ని గురించి అంతా చెప్పి ఏమంటారంటే 19వ వచనంలో 15, 19లో
ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించ వాళ్ళమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైనరు. నిజమే. వారం వారము ఎన్నిసార్లు వింటున్నాం వాక్యము. చర్చిలో వింటున్నాము. గ్రూప్‌లో 3 రోజులు వింటున్నాము. ఇంకా ఎక్కడెక్కడో గ్రూప్స్‌లో ఉండొచ్చు మీలో కొంతమంది. వాక్యం వింటున్నారు. కానీ ఆ వినడము అదంతా మనల్ని ఎటువైపు నడిపిస్తుంది? నిరీక్షణ వైపు నడిపిస్తుందా? ప్రభు నా కోసం వస్తాడు. నా రెండవ రాకడ ఉంటుంది ఖచ్చితంగా. రాప్చర్ ఉంటుంది. ఈ క్షణంలో ప్రభు వస్తే నేను ఎత్తపడతాను అనే వైపుగా మన దృష్టి సారించడానికి ఈ నిరీక్షణ మనకు ఉపయోగపడుతుంది. ఆ నిరీక్షణ లేదనుకోండి, ఏం ఆలోచించం. మామూలుగానే జీవిస్తా ఉంటాం. వాక్యం వింటుంటాం. మరుసటి రోజు అవుతుంది. మళ్ళీ మామూలు 3 రోజులు గడుపుతాము గ్రూప్‌లో. మండే నుంచి మళ్ళీ నార్మల్ లైఫ్. నార్మల్ లైఫ్ అంటే తెలుసు గదా! అన్నీ ఈ లోక సంబంధమైన విషయాలు ఆలోచించడము, మన గొప్పతనము, ఇతరులను విమర్శించడము, ఇంకా ఏమేమో. ఇలా సాగుతుందా మన జీవితము? మన ప్రభు వస్తాడనే నిరీక్షణ మన జీవితాన్ని డైరెక్ట్ చేయట్లేదా? మనల్ని ఆయన రూపంలోకి మార్చుకోవాలా మనము. ఆయన స్వరూపంలోకి మారేంత వరకు మనల్ని మనం సరిదిద్దుకోవాలా అనే వైపుగా మన నిరీక్షణ మనల్ని నడిపించడం లేదా? అంటే అస్సలు మనకు నిరీక్షణ లేదనమాట. మరి ఆయన రాకడను గురించి ఒక స్పష్టత ఈ నిరీక్షణ అనేది తెలియజేస్తుంది. మన దృష్టిని ఆ వైపు మళ్లిస్తుందనమాట. సో, మన దృష్టిని మళ్లించే విషయాలను మనం ఇప్పటికి 3 చూసుకున్నాం. అదేంటంటే నిత్య జీవం. నిత్య జీవంలో ఆయనతో ఉంటాము అనే విషయం వైపు మన దృష్టిని మళ్లిస్తుంది. అదేవిధంగా మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మహిమ గలవాడు అనే వైపుగా మన దృష్టిని మళ్లిస్తుంది ఈ నిరీక్షణ. అదే సమయంలో ఆయన వస్తాడు. ఆయన రాకడ ఎప్పుడో తెలీదు. బట్ ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అనే ఆలోచన వైపు మన నిరీక్షణ అనేది మనల్ని నడిపిస్తుందనమాట. ఆ నిరీక్షణ లేదనుకోండి, మామూలు లైఫ్ జీవిస్తాం ఇందాక చెప్పుకున్నట్టు. ఇంకా నాలుగో ఈ యొక్క అంశం చెప్పి ముగించుకుందాము. ఇంకా చాలా నిరీక్షణ వలన ఉపయోగాలు చాలా ఉన్నాయి గానీ, మన సమయాభావాన్ని బట్టి ఇదొక్కటి చెప్పుకుంటాం. అదేంటంటే, మరి చాలామంది ఇళ్ళల్లో చాలా దుఃఖకరమైన పరిస్థితులు, తన వాళ్ళని కోల్పోయిన పరిస్థితులు, ఆప్తులను కోల్పోయిన పరిస్థితులు, సొంత వాళ్ళని కోల్పోయిన పరిస్థితులు. ఇక్కడ చా ఇక్కడ టీనా వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు గదా! కిరణ్ అనే ఒకతనున్నాడు. చిన్న ఏజే. అరౌండ్ 40 ఉంటుంది. అందరికి బాగా హెల్ప్ చేస్తాడు. ఎవ్వరికి ఎట్లాంటి సమయంలో అయినా మరి వాళ్ళకి అవసరమైనప్పుడు ఫుడ్ తీసుకుపోయి ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తా ఉంటాడు. సడెన్‌గా మరి అన్నీ తన యొక్క బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అయ్యి సడెన్‌గా చనిపోయాడన్నమాట. ఇలాంటి సమయాలలో చాలా దుఃఖం పడతారు. ఎవరైనా కూడా కదా! చాలా దుఃఖపడతారు. అయినా ఆయన వైఫ్ సురేఖ అని ఉంది. ఇక్కడ అందరూ కలిసి సంస్థ ఆయన విషయము ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టినప్పుడు అందరూ ఎంతో మాట్లాడినారు. కానీ వాళ్ళ అబ్బాయి ఏం మాట్లాడినాడో తెలుసా? ఆ అబ్బాయికి అరౌండ్ 9 ఆర్ 10 ఇయర్స్ ఉండొచ్చు. మా డ్యాడీ ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. మరి మేము దేవుడొచ్చినప్పుడు మా డ్యాడీని కలుసుకుంటాము. ఆయన వైఫ్ కూడా సురేఖ అని చాలా బాగా అలాంటి నిరీక్షణతో మాట్లాడిందన్నమాట. అంటే మృతులు పునరుత్థానులవుతారు. ఆ పునరుత్థానాలయ్యే దినం ఒకటుంది అనే నిరీక్షణ వాళ్ళకుంది. మీకందరికీ తెలిసే ఉంటుంది. బెన్నీ తర్వాత టోనీ అని మాకొక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి 11 మంత్స్ అప్పుడు దేవుని దగ్గరికెళ్ళినాడు. అప్పుడు టీనాకు 6 ఇయర్స్. ఆ పిల్లలందరూ ముగ్గురు పిల్లలు. టీనా, మిను, బెన్నీ ముగ్గురు గూడా ఏం ఆ చిన్నతనంలో వాళ్ళు ఏమని ప్రేయర్ చేస్తున్నారంటే, "ప్రభా తొందరగా రా ప్రభా నువ్వు. మేము కూడా మరి పునరుత్థానంలో టోనీ మేము గూడా కలుసుకుంటాం టోనీని తొందరగా రా ప్రభా" అని ప్రేయర్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఆ నిరీక్షణ అప్పుడు ఉండింది. చిన్నప్పుడు అన్నీ నమ్ముతాము. చిన్నగున్నప్పుడు. ఏం చెప్తే అదంతా నమ్ముతాము అలాంటి మంచి లక్షణాలుంటాయి. పెరిగే కొద్దీ మరి ఏదో పాట గూడా ఉంది గదా! పిల్లల గురించి. పెరిగి పెరిగి పిల్లలే పెద్దగా అవుతారంట. ఆ పెరిగినాక ఏమేమో లక్షణాలొస్తాయంట. అలా ఉన్నామా? మరి నాలుగో అంశంగా ప్రభు పునరుత్థానంలో గురించిన దృష్టి మనకుందా? మన నిరీక్షణ అలాంటి దృష్టినిస్తుందా? ఒక మాట చెప్తారు గదా! తెస్సలోనికీయులకు రాసిన వాళ్ళకొక మాట చెప్తాడు పౌలు గారు. రెండవ తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక సారీ ఒకటవ పత్రిక అండి.
క్షమించండి. 4వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెప్తాడంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు అని చెప్తూ 16వ వచనంలో ఏం చెప్తారంటే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. 17వ వచనం. ఆ మీదట సజీవులమైన నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఈ వచనం చదివినప్పుడంతా ఎంత ఆనందం అవుతుందండి. సదాకాలం ప్రభుతో ఉండడం. ఎంత ఆనందం గదా! ఎప్పుడన్నా ఆయన ప్రెజెన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి, ఇప్పుడు నా ప్రభు నా పక్కనున్నాడు అనే ఫీలింగ్ వచ్చేటట్లుగా పరిస్థితి వచ్చిందనుకోండి మనం ప్రేయర్ చేసినప్పుడు. ఆ రోజు ఎంతో ఆనందంగా ఉంటది. కానీ సదాకాలం ఆయనతో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మన నిరీక్షణ అలా ఆ వైపు మనల్ని నడిపిస్తుందా? మరి ఆయనొస్తాడు. మనల్ని తీసుకొని పోతాడు. అప్పుడు మనము ఆయనతో ఎప్పుడుంటాము అనే ఆలోచన, ఆ నిరీక్షణ మనకుందా? కాబట్టి 4 అంశాలను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవడం జరిగింది. నిరీక్షణ మనల్ని ఎలా నడిపిస్తుందని, మన పర్స్పెక్టివ్‌ను ఎలా మారుస్తుందని అనే దాని గురించి మనం 4 అంశాలు చెప్పుకోవడం జరిగింది. నిత్య జీవం వైపు మన దృష్టిని పాజిటివ్‌గా చేస్తుంది. అదే ప్రభు మహిమను గురించి పాజిటివ్‌గా చేస్తుంది. ఆయన రాకడను గురించి మనం నిరీక్షించే విధంగా చేస్తుంది. అదే సమయంలో పునరుత్థానం అనేది ఉంది. చాలామంది పరిసయ్యులు వాళ్ళందరూ పునరుత్థానం లేదని వాదిస్తారు గదా! కానీ పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానం అనేది జరిగినప్పుడు దీని గురించి కూడా మనం ఇంతకుముందు కొంత డీటెయిల్‌గా మాట్లాడుకున్నట్టున్నాం. మృతుల పునరుత్థానం ఉంటుందని. అంటే ఆ పునరుత్థానంలో మనము ప్రభువుతో ఉంటామనే నిరీక్షణ మనకుందా? కేవలము మరి ఆ విధమైన ఆలోచన మనకు చేసే విధంగా మన నిరీక్షణ ఉందా? అంటే ఈరోజు మనం ఒకసారి ఆయన కీర్తనకారుడు తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు. తన ప్రాణంతో తనే మాట్లాడుకుంటున్నాడు గదా! ఎలా మరి మనతో మనమే మాట్లాడుకుందాం. ఎలా ఉంది నా నిరీక్షణ? మనతో మనమే మాట్లాడుకుందాం. నిజంగా అసలు ఆయన నా కొరకు చనిపోయినాడు కాబట్టి తను వచ్చినప్పుడు మరి నాకు పాపం అనేది లేకుండా చేసినాడు కాబట్టి ప్రభు వచ్చినప్పుడు నన్ను తనతో కూడా తీసుకెళ్తాడు. అప్పుడు సదాకాలం నేను నా ప్రభుతో ఉంటాను అని మనకు మనం చెప్పుకుందాం. అలా చెప్పుకున్నప్పుడు మన జీవితాలను మనం చక్కబరుచుకుంటాం. ఆ నిరీక్షణ అనేది మన జీవిత గమ్యాలను నిర్దేశిస్తుంది. మన జీవిత మార్గాలను నిర్దేశిస్తుంది. ఏ మార్గంలో మనం నడుస్తున్నాము. సరిజేసుకోవాల్సినటివి ఏమన్నా ఉన్నాయా? అనేది ఎప్పుడొస్తుందంటే, ఆ నిరీక్షణ మనకున్నప్పుడు. దేవుడొస్తాడనేదే మనకు నిరీక్షణ లేదనుకోండి. ఆయనతో మనం ఉంటాము అనే దాని మీద మనకు నమ్మకం లేదు, నిరీక్షణ లేదనుకోండి. ఆ ఫెయిత్ లేదు, ఆ హోప్ లేదనుకోండి. చెప్పుకున్నాం గదా! ఫెయిత్ అండ్ హోప్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అలాంటిదేమీ లేదనుకోండి, మన జీవితం వేరుగా ఉంటది. ఆ 2 ఉన్నప్పుడు మన జీవితము చాలా వేరుగా ఉంటుంది. మనల్ని చూసిన వాళ్ళకి ఆ సంగతి అర్థమవుతుంది. దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అనేకులకు నేను ఒక వింతగా ఉన్నానని దావీదు చెప్తాడనమాట. అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను. నేను ఆలోచన పద్ధతి, నేను జీవించే పద్ధతి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం గదా! మీకందరికి కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటుంది. చాలామంది అమెరికాకు ఇతర కంట్రీస్‌కెళ్ళిన వాళ్ళున్నారు గాబట్టి గ్రూప్‌లో మరి చర్చ్‌కెళ్ళినప్పుడు వాళ్ళు ముసుగులేసుకోరు. వాళ్ళ పద్ధతి వాళ్ళది. ముసుగేసుకున్నప్పుడు విచిత్రంగా చూస్తారు. నేను నా బైబిల్ తీసుకొని పోయినప్పుడు మన సండే ఒకాయన పెద్దాయన అడుగుతా ఉన్నాడు. వాట్ లాంగ్వేజ్ యూ ఆర్ రీడింగ్ బైబిల్ అని అడుగుతా ఉన్నారు. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటది. ఇది చిన్న విషయాలు. కానీ చాలా విషయాల్లో చాలా నెగెటివ్‌గా ఉన్న వాళ్ళు గూడా కొన్ని విషయాల్లో మనల్ని చూసి ఆశ్చర్యపోతా ఉంటాం. ఎందుకంటే వి ఆర్ డిఫరెంట్. మన మనం ఇతరుల నుంచి చాలా డిఫరెంట్‌గా ఉండేవాళ్ళం. బికాస్ ఆఫ్ అవర్ గాడ్. బికాస్ ఆఫ్ అవర్ లివింగ్ గాడ్. ప్రభు మనతో ఉంటాడు కాబట్టి మనం ఇతరుల కంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాము. ఇంత సౌమ్యంగా మాట్లాడుతది. అసలు ఎవరి మీద కోప్పడదు. అలాంటి టెస్టిమనీ మన గురించి ఎవరైనా చెప్పుకుంటున్నారా? దేనికి గూడా దిగులు పడదు అనే టెస్టిమనీ ఎవరైనా చెప్పుకుంటున్నారా? ఇలాంటివన్నీ విని, విని, విని మొద్దుబారిపోయినాము. అంటే ఆహ్, ఇట్ ఇంక్లూడ్స్ మీ ఆల్సో. నన్ను కూడా కలుపుకుంటున్నా. ఎందుకంటే వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
వినడం ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువ మందు బారుతుంటారు కొంతమంది. అని ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు ఈరోజు. మిమ్మలను నా రక్తం వలన నేను శుద్ధి శుద్ధి చేసినాను. మీ పాపాలన్నీ తీసివేసినాను. అలాంటి విశ్వాసం నీకుంటే, ఆ నిరీక్షణ గూడా కలిగి ఉండని ప్రభు మనకు చెప్తా ఉన్నాడు. నేనొస్తాను, నిన్ను తీసుకొని పోతానని. అలాంటి నిరీక్షణతో మన జీవితాలను సరిజేసుకొని, ప్రభు వైపు చూస్తూ మనము కొనసాగుదాం. మన జీవితంలో కొనసాగుదాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.